ఈ ప్రపంచంలో కొన్ని ఊర్లు పెద్ద నగరాల్లా శబ్దం చేయవు. అవి మెల్లగా శ్వాస తీసుకుంటాయి, చెట్ల మధ్య, మట్టి గోడల మధ్య, మనుషుల మనసుల మధ్య. అలాంటి ఒక చిన్న గ్రామం, సూర్యుడు కూడా నెమ్మదిగా ఉదయించే ఊరు అది. ఆ ఊరిలో ప్రతిరోజూ ఒక అబ్బాయి నడుస్తూ ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు, కాని అన్నీ గమనిస్తుంటాడు. అతని పేరు అర్జున్. పిల్లలు ఆడుకుంటుంటే అర్జున్ దూరంగా నిలబడి చూస్తాడు. వృద్ధులు ఊపిరి తీసుకుంటూ కూర్చుంటే వారి కళ్లల్లోని అలసటను చదువుతాడు. అర్జున్ నోటినుంచి మాటలు తక్కువ, కాని అతని మనసు మాత్రం ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. ఎందుకు కొంతమంది బాధపడుతున్నారు? ఎందుకు కొంతమంది ఒంటరిగా ఉన్నారు? ఈ ప్రశ్నలే అర్జున్ నిశ్శబ్దానికి కారణం. ఒకరోజు గ్రామ రోడ్డు పక్కన ఒక చిన్న కుక్క గాయపడి పడుకుంది. చుట్టూ వాళ్లు చూసి వెళ్ళిపోయారు. పాపం అని అనుకున్నారు, కాని ఆగలేదు. అర్జున్ మాత్రం ఆగాడు. అతడు కుక్క దగ్గర కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు, కేవలం తన చేతితో మెల్లగా తల నిమిరాడు. అతని కళ్లలో నీరు, కాని ఏడుపు లేదు. ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మ అడిగింది, ఎందుకురా రోజంతా మౌనంగా ఉంటావ్? ఏదో లేదమ్మా. అర్జున్ సమాధానమివ్వలేదు, కేవలం తల వంచాడు. అమ్మకి తెలియదు ఆ మౌనంలో ఎంత పెద్ద బాధ దాగి ఉందో. అర్జున్ నడుస్తూ నడుస్తూ ఊరి చివర ఉన్న పాత శివాలయం దగ్గరికి వచ్చాడు. ఎవ్వరూ వెళ్ళని గుడి అది. గోడలమీద పాత చిల్లు, దీపాలు వెలిగే రోజులే లేవు. అక్కడ ఒక మూలలో ఒక చిన్న మట్టి దీపం. అర్జున్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే దీపం వెలిగింది. కాంతి పెద్దగా కాదు, కాని హృదయాన్ని తాకేలా ఉంది. ఒక మృదువైన శబ్దం. నువ్వు మాట్లాడని మాటలన్నీ నేను విన్నాను అర్జున్. నీ నిశ్శబ్దమే నీ నిజమైన శక్తి. అర్జున్ చేతులు వణికాయి, కాని భయం లేదు. తర్వాతి రోజునుంచి దీపం మెల్లగా మార్గం చూపించింది. అర్జున్ ఎవరికైనా కష్టముంటే దీపం వెలిగేది. ఒకరోజు ఒంటరిగా ఉన్న అమ్మమ్మ అర్జున్ తన అన్నం సగమిచ్చాడు. మరొక రోజు చదవలేని పిల్లాడు అర్జున్ తన పుస్తకాన్ని ఇచ్చాడు. దీపం ప్రతిసారి మెల్లగా మెరిసింది. అర్జున్ మాట్లాడలేదు, కాని గ్రామం వినడం మొదలుపెట్టింది. మంచి పనులు చిన్నవే, కాని అవి చేసే మనసు చాలా పెద్దది. ఒక వేసవి చాలా కఠినంగా వచ్చింది. చెరువు ఎండిపోయింది, పంటలు వాడిపోయాయి. గ్రామంలో గొడవలు, కోపం, భయం. అర్జున్ దీపాన్ని పట్టుకుని నిలబడ్డాడు. దీపమా, మా ఊరిని కాపాడు. దీపం వెలిగింది, కాని మునుపటిలా కాదు. వెలుగు తగ్గుతోంది. ఈసారి నువ్వు త్యాగం చెయ్యాలి. నీ మాయను వదులుకుంటావా? నీ ప్రత్యేకతను కోల్పోతావా? అర్జున్ ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత, నేను సాధారణ పిల్లాడినైనా సరే మా ఊరు బాగుండాలి. దీపం ఒక్కసారిగా ప్రకాశించింది. వర్షం, భూమి తడిసింది, చెరువు నిండింది. కాని దీపం ఆరిపోయింది. కొన్ని రోజుల తర్వాత గ్రామం మళ్లీ బతికింది. అర్జున్ మాత్రం మామూలు పిల్లాడే, కాని పిల్లలు అతన్ని చూసి నేర్చుకుంటున్నారు, పెద్దలు గౌరవిస్తున్నారు. కొన్ని దీపాలు చేతుల్లో వెలగవు, కొన్ని దీపాలు గుడిలో ఉండవు, కొన్ని దీపాలు హృదయాల్లో వెలుగుతాయి. దీపం మాయమైపోయింది, కాని అర్జున్ చేసిన మంచితనం మాయ కాలేదు. నిజమైన శక్తి చేతుల్లో కాదు, మన హృదయాల్లోనే ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం చూస్తూ ఉండండి సిరి చిట్టి లోకం ఛానల్.